నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అస్మదీయులకు దోచిపెడుతున్న జగన్ సర్కార్. ఒక్క ఏడాది సొంత జిల్లా సంస్థలకు 92,000 కోట్ల కాంట్రాక్టులు. అర్హతలతో సంబంధం లేకుండా పన్నుల అప్పగింత. అరణ్యవాసం ముగిసింది, గెలుపు ఖాయమన్న పవన్ కళ్యాణ్. తప్పు చేసిన వారిని వెనకేసుకు రావద్దని పార్టీ శ్రేణులకు పిలుపు. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలు చేస్తామన్న కేటీఆర్. దేశ దుస్థితికి కాంగ్రెస్ భాజపాలే కారణమని ఆరోపణ. మోదీ అత్యంత బలహీన ప్రధాని అని ధ్వజం. తెలంగాణలోని అసంతృప్తులపై భాజపా దృష్టి. ఈటల, కోమటిరెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు. చర్చలు జరపనున్న అమిత్ షా, నడ్డా. గూగుల్ డ్రైవ్ లో డ్రగ్స్ గుట్టు. కబాలీ నిర్మాత కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్లో కొన్నవారి పేర్లు. సినీ, టీవీ, వ్యాపార రంగాలకు చెందిన 12 మంది ప్రముఖులు. అధునాతన టెక్నాలజీపై భారత్, అమెరికా నమ్మకంతో పనిచేస్తున్నాయన్న మోదీ. రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో సహకరించుకోనున్నట్లు వెల్లడి. ప్రతిపక్షాల భేటీలో ఢిల్లీ ఆర్డినెన్స్ రగడ. కాంగ్రెస్ మద్దతుకు ఆప్ నేతల డిమాండ్. కూటమిలో చేరికకు షరతులు తగదన్న ఖర్గే. వైకాపా అధికారంలోకి వచ్చేంత వరకు అది కేవలం ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ మాత్రమే. ఇప్పుడు యావత్ విద్యుత్ శాఖే ఆ సంస్థ అడుగులకు మడుగులొత్తుతోంది. అక్కడ ఆ సంస్థ చెప్పిందే వేదం, చేసిందే శాసనం. విద్యుత్ శాఖకు సంబంధించిన ఏ భారీ కాంట్రాక్ట్ అయినా, ప్రాజెక్ట్ అయినా ఆ సంస్థకు దక్కాల్సిందే. డిస్కంలకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లే కాదు, 18 లక్షలకు పైగా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కాంట్రాక్ట్, పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు, ఇది అది అని లేదు. కేంద్ర ప్రాజెక్ట్ అయినా, ఏపీ ప్రాజెక్ట్ అయినా సరే ఆ సంస్థకు దక్కాల్సిందే. 1,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు, కాంట్రాక్టులన్నీ ఆ సంస్థకు దక్కాల్సిందే. ఆ సంస్థ పేరు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. విద్యుత్ శాఖలో చక్రం తిప్పటానికున్న అర్హతల్లా అది కడప జిల్లాకు చెందింది కావటం, యజమాని విశ్వేశ్వరరెడ్డి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడమే. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ హవా మామూలుగా లేదు. ఒక్క సంవత్సరం వ్యవధిలో ఈ సంస్థకు సుమారు 92,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టారు. జగన్ సర్కారు అస్మదీయులకు ఏ స్థాయిలో దోచిపెడుతుందో చెప్పడానికి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి చేకూరుతున్న అనుచిత లబ్ధే నిదర్శనం. టెండర్ల ప్రక్రియ నిర్వహించేది కేవలం కాగితాల్లో రికార్డు చేయడం కోసమే. షిరిడి సాయికి ఏ టెండర్ వెళ్లాలో ముందే నిర్ణయం జరిగిపోతుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే పెద్ద కంపెనీల్లో షిరిడి సాయి ఒకటి కావచ్చు. అయితే మాత్రం రాష్ట్రంలోని అన్ని డిస్కంల పరిధిలో ట్రాన్స్ఫార్మర్ల సరఫరా కాంట్రాక్ట్ ఆ సంస్థకే దక్కుతుందా? ఏ సంస్థలు పోటీకి రావా? పోనీ ట్రాన్స్ఫార్మర్ల తయారీలో ఆ సంస్థకున్న అనుభవం దృష్ట్యా మరే కంపెనీ పోటీ పడలేకపోయిందని అనుకుందాం. మరి స్మార్ట్ మీటర్ల తయారీలో ఆ సంస్థకున్న అనుభవం, అర్హతలేంటి? ఒక్క స్మార్ట్ మీటర్ కూడా తయారు చేయని ఆ సంస్థకు 18.58 లక్షల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు, విడిభాగాల అమరిక, 9 ఏళ్ల పాటు నిర్వహణ కాంట్రాక్ట్ ఎలా దక్కింది? అలాంటి కాంట్రాక్టులు పట్టేయడంలో ఆరితేరిన అదానీ సంస్థ కూడా షిరిడి సాయితో పోటీ పడలేక L2గా మిగిలిపోవడమేంటి? ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తే వాళ్లు అమాయకుల కిందే లెక్క. ఎందుకంటే అది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కాబట్టి. ఆ సంస్థ తలుచుకుంటే నిబంధనలన్నీ మారిపోతాయి. ఏ కాంట్రాక్ట్ అయినా ఆ సంస్థకే దక్కేలా కొత్త నిబంధనలు పుట్టుకొస్తాయి, షరతులు రూపొందుతాయి. టెండర్ నిబంధనల్ని రూపొందించే ప్రక్రియలో అధికారులతో పాటు షిరిడి సాయి సంస్థ ప్రతినిధులు పాల్గొంటారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలకు ట్రాన్స్ఫార్మర్ల సరఫరాలో షిరిడి సాయి సంస్థ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఏటా ఎన్ని వేల ట్రాన్స్ఫార్మర్లు కొనాల్సి వచ్చినా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మినహా రాష్ట్రంలోని మరే ఇతర సంస్థ టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీల్లేని విధంగా డిస్కంలు నిబంధనలు రూపొందిస్తున్నాయి. డిస్కంలు వివిధ రకాల ట్రాన్స్ఫార్మర్లను వేల సంఖ్యలో కొనుగోలు చేస్తుంటాయి. ప్రతి డిస్కం ఒక్కో దఫాకి సుమారు 500 కోట్ల విలువైన ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నాయి. దానిలో పాల్గొనే సంస్థల వార్షిక టర్నోవర్ మొత్తం టెండర్ విలువంత ఉండాలని షరతు పెడుతున్నాయి. ఎస్పీడీసీఎల్ ఇటీవలే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 140 కోట్లతో 10,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు ఒకే టెండర్ పిలిచింది. చిన్న చిన్న సంస్థలేవి టెండర్ ప్రక్రియలో పాల్గొనలేకపోయాయి. పోటీనే లేకపోవడంతో షిరిడి సాయి సంస్థ ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కి భారీ మొత్తం కోట్ చేసింది.
ఒక్కో ట్రాన్స్ఫార్మర్ 1,39,999 రూపాయల చొప్పున సరఫరా చేసేలా ఎస్పీడీసీఎల్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. సిపిడిసిఎల్, ఏపీడీసీఎల్ మరో 200 కోట్ల విలువైన ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేశాయి. షిరిడి సాయి నుంచి డిస్కంలు ఏ ప్రమాణాలున్న ట్రాన్స్ఫార్మర్లు కొంటున్నాయో అలాంటి ట్రాన్స్ఫార్మర్లనే అన్ని ఖర్చులు కలిపి దక్షిణ హర్యానా బిజిలీ వితరణ్ నిగమ్ లిమిటెడ్ 70,967 రూపాయలు, ఉత్తర హర్యానా బిజిలీ వితరణ్ నిగమ్ లిమిటెడ్ 65,010 రూపాయల చొప్పున కొంటున్నాయి. అక్కడితో పోలిస్తే షిరిడి సాయి సంస్థకు ఒక్కో ట్రాన్స్ఫార్మర్ పై 69,000 నుంచి 75,000 రూపాయల వరకు డిస్కంలు అదనంగా చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఏ డిస్కం పరిధిలోనైనా ఏ రకం ట్రాన్స్ఫార్మర్ల కాంట్రాక్ట్నైనా షిరిడి సాయి సంస్థే దక్కించుకోవడంతో రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్ కంపెనీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. 1998లో కడప జిల్లాలో ఏర్పాటైన రాఘవేంద్ర ఇండస్ట్రీస్, ప్రొద్దుటూరులోని లక్ష్మీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్, అనంతపురం జిల్లాలోని రాయలసీమ పవర్ ప్రొడక్ట్స్ పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. చిన్న ట్రాన్స్ఫార్మర్ కంపెనీలన్నీ మూతపడడంతో వైండింగ్ వైరు తయారు చేసే యూనిట్లకు పని లేకపోవడంతో అవి క్రమంగా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలిపోతున్నాయి. షిరిడి సాయి సంస్థకు సొంతంగా వైండింగ్ వైరు తయారీ యూనిట్ ఉంది. రాష్ట్రంలో 18.58 లక్షల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల అమరిక, 93 నెలల పాటు నిర్వహణ కాంట్రాక్టుని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకే తాజాగా ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ కాంట్రాక్టు మొత్తం ఎంతో తెలుసా? 6,888 కోట్ల రూపాయలు. ఒక్కో మీటర్కు ఆ సంస్థకు చెల్లిస్తోంది 37,000 రూపాయలు. షిరిడి సాయికి ఆ కాంట్రాక్టు కట్టబెట్టి కనీ విని ఎరుగని ధరలు చెల్లించేందుకు ప్రభుత్వం పెద్ద కథే నడిపింది. కనీసం 1,000 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలకే బిడ్ దాఖలు చేసేందుకు అర్హత కల్పిస్తూ డిస్కంలు నిబంధనలు మార్చేశాయి. షిరిడి సాయి సంస్థకు మీటర్లు, అనుబంధ పరికరాలు తయారు చేసే యూనిట్లు లేకపోయినా బిడ్ దాఖలు చేసేందుకు అర్హత లభించింది. కేవలం మీటర్లే తయారు చేస్తున్న ఓ మాదిరి కంపెనీలు డిస్కంలు నిర్దేశించిన వార్షిక టర్నోవర్ నిబంధనతో బిడ్ దాఖలుకు అర్హత కోల్పోయాయి. చివరకు షిరిడి సాయి, అదానీ సంస్థలు మాత్రమే పోటీలో నిలిచాయి. ప్రభుత్వం షిరిడి సాయికే మొత్తం కాంట్రాక్టు కట్టబెట్టాలని నిర్ణయించుకుంది. కాబట్టి సహజంగానే ఆ సంస్థ L1 గాను, అదానీ L2 గాను వచ్చాయి. సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల్ని కూడా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, దాని అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కంపెనీలకే ప్రభుత్వం కట్టబెట్టింది. నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర ఇండోసోల్ సంస్థ సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారీ పార్కు ఏర్పాటుకు 5,147 ఎకరాల సేకరణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కడప జిల్లా పైడిపాలెం దగ్గర 33,033 కోట్ల రూపాయల పెట్టుబడితో 7,200 మెగావాట్ల సామర్థ్యం గల పంపుడు హైడ్రో, సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఇండోసోల్ సంస్థకు కేటాయించింది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు సోమశిల, ఎర్రవరం దగ్గర 8,855 కోట్లతో 1,200, 900 మెగావాట్ల 2 పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకు అనుమతినిచ్చింది. కడప నగరాన్ని ఆనుకొని ఐటీసెజ్ కు కేటాయించిన భూముల్ని జగన్ ప్రభుత్వం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి కారుచౌకగా కట్టబెట్టింది. 52.45 ఎకరాల ఐటీసెజ్ భూముల్ని డీనోటిఫై చేయించి దానిలో 49.8 ఎకరాల్ని షిరిడి సాయి సంస్థకు 42,048 లక్షల రూపాయలకు కట్టబెట్టింది. ఆ భూముల విలువ ఇప్పుడు 150 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఆ భూముల చుట్టూ నివాస ప్రాంతాలున్నాయి. 1/2 కిలోమీటరు పరిధిలోనే సింగపూర్ టౌన్షిప్, కేంద్రీయ విద్యాలయం, రామకృష్ణ మఠం, ప్రభుత్వ ఆస్పత్రి, కొత్తగా నిర్మిస్తున్న క్యాన్సర్ ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వంటివి ఉన్నాయి. కొత్త కలెక్టరేట్ కూడా దీనికి దగ్గరలోనే ఉంది. కీలకమైన ప్రదేశంలోని ఈ విలువైన భూముల్ని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పై ప్రేమతో అతి తక్కువ ధరకు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్లవుతోందని, అరణ్యవాసం ముగిసిందని, ఇక విజయం తథ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వారాహి యాత్రలో భాగంగా కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న పవన్ అమలాపురంలో పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. కులాల వారీగా కొట్టుకోకుండా ఐక్యతతో ముందుకు వెళ్లటమే వచ్చే ఎన్నికల లక్ష్యమన్నారు. రాజకీయ నేతలు మనుషుల్ని, కులాల్ని, జాతుల్ని కలపాలే కానీ విద్వేషాలు పెంచకూడదని పవన్ హితవు పలికారు. తప్పు చేసిన వారిని వెనకేసుకురావద్దని ఆయన సూచించారు. తాను తప్పు చేసినా నిలదీయాలని సూచించారు. పార్టీ శ్రేణులతో సమావేశం అనంతరం అమలాపురం నుంచి మలికిపురం మండలం దిండి వరకు రోడ్ షో నిర్వహించారు. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 135వ రోజు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి సుళ్లూరుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నిడిగల నుంచి ప్రారంభమైన పాదయాత్ర వజ్జవారిపాలెం విడిది కేంద్రం వరకు 16.5 కిలోమీటర్లు సాగింది. జయంపు గ్రామంలో బ్రాహ్మణులతో ముఖాముఖి నిర్వహించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ను జగన్ నిర్వీర్యం చేశారని, వైకాపా పాలనలో దేవునికి, దేవాలయాలకు, దేవుని మాన్యాలకు రక్షణ లేకుండా పోయిందని లోకేష్ ఆరోపించారు. 2014 ముందల భారతదేశంలో ఎక్కడ బ్రాహ్మణుల కోసం కార్పొరేషన్ అనేది లేదు. మీకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది తప్ప నిధులు కేటాయిస్తాం గాని, సమాజాన్ని ఆదుకుంటాం గాని, చదువులకి సహాయపడతాం గాని జరగట్లేదు. పాత బీహార్ లాగా తయారైపోయింది ఆంధ్ర రాష్ట్రం. దాడులు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు విపరీతంగా జరుగుతున్నాయి. రాత్రి పట్టాలే మారిపోతున్నాయి. దేవుడి భూమి కూడా రక్షణ లేని పరిస్థితులు మనం అందరం చూస్తున్నాం. ఇది పోవాలి. దీనికి మీ అందరి సహకారం కావాలి. హైదరాబాద్ నుంచే దేశ రాజకీయాలు చేస్తామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ చుట్టే జాతీయ రాజకీయాలు తిరగాలని అనుకోవద్దన్నారు. దేశం దుస్థితికి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీయే కారణమని ఆరోపించారు. తమ పార్టీ విపక్షాల ఐక్యత కాదని, ప్రజల ఐక్యత కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఒకరిని దించడానికి మరొకరితో కలవబోమని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డిని 3rd గ్రేడ్ క్రిమినల్ తో పోల్చిన కేటీఆర్ అవినీతి, కుటుంబ పాలనపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం అనంతరం విలేకరులతో ముచ్చటించారు. ఢిల్లీలో భారాసా కార్యాలయాలు ఏర్పాటు చేసినా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదన్న ప్రశ్నపై స్పందించారు. దేశ రాజకీయాలు ఢిల్లీ కేంద్రంగానే సాగాలని అనుకోవద్దని, తాము హైదరాబాద్ నుంచే చక్రం తిప్పుతామని తెలిపారు. ఇప్పటి వరకు పనిచేసిన ప్రధాన మంత్రులందరిలో అత్యంత బలహీనుడు నరేంద్ర మోదీ అని, ఆయనకు అవకాశమిస్తే ఢిల్లీని కూడా గుజరాత్కు తరలిస్తారని వ్యాఖ్యానించారు. మోదీ దేశంలో అందరికంటే ఎక్కువగా విమర్శించింది భారాసనేనని స్పష్టం చేశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పట్నాలో విపక్షాల సమావేశం గురించి ప్రశ్నించగా, విపక్ష పార్టీలను ఏకం చేసే రాజకీయాలు కాదు, ప్రజలను ఏకం చేసే రాజకీయాలను తాము విశ్వసిస్తామన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచే విపక్ష కూటములు ఏర్పాటు చేస్తున్నారని, ఒకరిని దింపడానికి మరొకరితో చేతులు కలుపుతున్నట్లు చెప్పారు. భారాసా అలా చేయదని, ఒకరిని దింపడానికి మరొకరిని సమర్థించాలా అని ప్రశ్నించారు. దేశంలో ఇప్పటికీ విద్యుత్, నీటి సరఫరా లేని గ్రామాలు ఉన్నాయంటే అందుకు ఇన్నేళ్లు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలదే బాధ్యత అని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణలో వరుసగా మూడోసారి గెలిచి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కానున్నారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గొప్ప ఉద్యమకారుడే కాదు, గొప్ప అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు. ఒకప్పుడు వరి సాగులో ఎక్కడో ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానానికి చేరిందన్నారు. నిత్యం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వివిధ పార్టీల నాయకులు హైదరాబాద్ వచ్చి భారాసలో చేరుతున్నారని, వ్యూహం ప్రకారమే తాము కర్ణాటక ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అవినీతి గురించి 3rd గ్రేడ్ క్రిమినల్ రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం రుణాల ద్వారా మరో 2,000 కోట్లు సమీకరించనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ద్వారా బాండ్లు జారీ చేసింది. 1,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 22 ఏళ్ల కాలానికి, మరో 1,000 కోట్ల బాండ్లు 28 ఏళ్ల కాలానికి జారీ చేసింది. తెలంగాణ ఆర్థిక శాఖ జారీ చేసిన ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే మంగళవారం వేలం వేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 10,000 కోట్లు అప్పుగా తీసుకుంది. తాజాగా మరో 2,000 కోట్లు సమీకరించుకునేందుకు బాండ్లు జారీ చేసింది. దీంతో రుణం 12,000 కోట్లకు చేరనుంది. ఈ నెల 26వ తేదీ నుంచి వానాకాలం పంట పెట్టుబడి సాయం కోసం రైతు బంధు నిధుల్ని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిధుల సర్దుబాటులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రుణ సమీకరణ చేస్తోంది. తెలంగాణలో మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల, నారాయణపేట్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఏర్పాటు కానున్న కొత్త కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రతి జిల్లాలోనూ బీసీ గురుకుల డిగ్రీ కళాశాల అందుబాటులోకి రానుంది. వెనకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ సర్కార్ కృషి చేస్తోందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీ కుల వృత్తుల వారికి ₹1,00,000 ఆర్థిక సాయం కోసం 5 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్లు మంత్రి చెప్పారు.
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణలో శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలతో జిల్లాల వారీగా సమీక్షించిన ఈసీ ప్రతినిధి బృందం సభ్యులు ఎన్నికలు సాఫీగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఇప్పటివరకు తాము చేసిన కసరత్తు, ప్రణాళికల్ని ఈసీ ప్రతినిధులకు వివరించారు. కొన్ని జిల్లా సమాచారం సమగ్రంగా లేకపోవడంపై ఈసీ బృందం సభ్యులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. ఇదే సమయంలో ఫోటో, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ ద్వారా కొన్ని చోట్ల ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లు ఎక్కువగా ఉండటంపై ఈసీ ప్రతినిధులు తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఓటర్ జాబితా నుంచి పేర్లు తొలగింపు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఏ ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆ పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్ లభించింది. ఈ నెల 26న రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో 4 సీట్లు, నల్గొండలో 2 సీట్లు ఇవ్వాలని పొంగులేటి కోరుతుండగా ఈ భేటీలో ఈ అంశం కూడా ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. కొత్తగూడెం నుంచి తానే పోటీ చేయాలని పొంగులేటి భావిస్తుండగా మిగిలిన నియోజకవర్గాల్లో తన వర్గం నేతల్ని పోటీ చేయించే యోచనలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ తర్వాత పొంగులేటి, జూపల్లి, కూచికుళ్ల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. తెలంగాణపై భాజపా జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీలో నెలకొన్న స్తబ్దతకు ముగింపు పలికే ఉద్దేశంతో సీనియర్ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల్ని ఢిల్లీకి పిలిచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఇవాళ వారిద్దరూ భేటీ కానున్నారు. ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారని, వారు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు పార్టీ కార్యక్రమాల్లో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. శాసనసభ ఎన్నికల ముంగిట నేతల మధ్య సమన్వయ లోపం వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని గుర్తించిన అధిష్టానం అసంతృప్తుల్ని బుజ్జగించడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పార్టీలో అంతర్గత విభేదాలను చక్కదిద్దిన తర్వాతే తెలంగాణలో పర్యటించాలని భాజపా అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం. మాయ మాటలతో మభ్యపెట్టే కేసీఆర్తో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజల్ని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనాన్ని మాయ చేసేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. బారాస నేతలకు భూ కబ్జాలు తప్ప పేదల గోడు పట్టదని ఆరోపించారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా లక్ష్మాపూర్లో ఎల్లవ్వ అనే మహిళకు కాంగ్రెస్ నేతలు ఇల్లు కట్టించగా ఆ గృహప్రవేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. బారాస ప్రభుత్వం పేదలకు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంపై మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి పేదవారికి గృహ నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడేడ ఇందిరమ్మ ఇల్లు కట్టిండ్రో ఆడాడ మేము ఓట్లు అడుగుతాం. ఏడేడ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రో గా ఊర్లోనే మీరు ఓట్లు అడగాలి. మీరు మా సవాల్కు సిద్ధంగా ఉన్నారా అని మళ్ళీ పేదోళ్లకు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని సవినయంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఏ నియోజకవర్గంలో మీకు డిపాజిట్ వచ్చినా మేము గుండు కొట్టించుకుంటాం. డిపాజిట్ రాకపోతే మీరు గుండు కొట్టించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాను. సినీ నిర్మాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్ సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. 2 రోజుల కస్టడీలో భాగంగా కేపీ చౌదరిని విచారించిన పోలీసులు అతని ఫోన్ కాల్ డేటా, గూగుల్ డ్రైవ్లోని వివరాల ఆధారంగా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారి జాబితాను రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఈ నెల 14న డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యాక పోలీసులు ఆధారాలు సేకరించారు. వారి వివరాలు ఫోటోలతో సహా బయటపడ్డాయి. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 మంది సినీ, టీవీ నటీనటులు, మోడల్స్, వ్యాపారులు ఉన్నారు. వారు బెజవాడ భరత్, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, ఠాగూర్ విజ్ అలియాస్ ఠాగూర్ ప్రసాద్ మోటూరి, తేజ చౌదరి అలియాస్ రఘుతేజ, వంటేరు సావన్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్, వి అనురూప్. వీరంతా స్నేహిత హిల్స్ లోని సిక్కిరెడ్డి నివాసంలో వేడుకలు చేసుకుంటూ కొకైన్ తీసుకునేవారని ఆధారాలు బయటపడ్డాయి. 2 సినీ దర్శకులు, 2 నటీనటులు, కొందరు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు చెబుతున్నా వివరాలు బయటపడలేదు. కేపీ చౌదరి 4 సెల్ ఫోన్లలో 100 మంది ప్రముఖుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వీరిలో సుమారు 20 మందితో 4-5 నెలల నుంచి తరచూ మాట్లాడిన ఫోన్ కాల్స్ వెలుగు చూశాయి. ఇతడి బ్యాంకు ఖాతాల్లో లక్షల్లో లావాదేవీలు జరిగినట్టు నిర్ధారించారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో సిట్టు పోలీసులు ఓ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 52కు పెరిగింది. నీటిపారుదల శాఖ ఏఈ రమేష్ కుమార్ అలియాస్ రమేష్ హైటెక్ మాస్ కాపీయింగ్తో లీకేజ్ కేసును మలుపు తిప్పాడు. ఈ ఏడాదిలో నిర్వహించిన ఏఈఈ, డిఏఓ పరీక్షలకు హాజరైన 7గురు అభ్యర్థులకు రమేష్ కుమార్ సహకరించాడు. మలక్పేటలో ఓ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్రమ దందా నిర్వహించాడు. ఆ 2 పరీక్షల్లోనూ అవసరమైన ప్రశ్నాపత్రాలను టోలీ చౌకీలోని ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ మహబూబ్ ఫోటోలు తీసి రమేష్ వాట్సాప్ నెంబర్కు పంపాడు. ప్రతిఫలంగా 8 లక్షలు కమిషన్గా తీసుకున్నాడు. ఏఈ రమేష్ బండారం బయటపడ్డాక మహబూబ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాజాగా సిట్టు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నూతన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతపై భారత్, అమెరికాలు పునరుద్ధరించబడిన విశ్వాసంతో పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. శ్వేత సౌధంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న ప్రధాని మోదీ భారత్, అమెరికా రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో సహకార పరిధిని జోడించడంతో పాటు విస్తరించాయని చెప్పారు. శిక్షణలో దీర్ఘకాలంగా పెండింగ్, ఇబ్బందికర అంశాలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి కమలా హారిస్, ఆమె తల్లిదండ్రుల కృషి అపూర్వమని కొనియాడారు. భారత్, అమెరికా సంబంధాల దృఢత్వానికి ప్రజల మధ్య సంబంధమే కారణమని ప్రధాని మోదీ తెలిపారు. पिछले 3 दिनों में मैंने अनेक बैठकों में हिस्सा लिया, कई विषयों पर चर्चा की। इन सभी बैठकों में एक चीज कॉमन थी, सब एक मत थे कि भारत और अमेरिका के लोगों के बीच मित्रता एवं सहयोग और गहरा होना चाहिए। भारत और अमेरिका के संबंधों की मधुर गीतमाला पीपल टू पीपल टाइज के सुरों से पिरोई गई है। इन संबंधों का उदाहरण हमें कदम कदम पर देखने को मिलता है। భారత్, అమెరికా భాగస్వామ్యం 21వ శతాబ్దంలో ప్రపంచ భవిష్యత్తును మార్చగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అందువల్ల భారత్, అమెరికా భాగస్వామ్యం సౌలభ్యం కోసం కాదని, నమ్మకం, భాగస్వామ్య కట్టుబాట్లు, కరుణతో కూడినదన్నారు. జాన్ ఎఫ్ కెనడీ సెంటర్లో జరిగిన యువ పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణుల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ భారత్ బలపడినప్పుడల్లా ప్రపంచానికి మేలు జరిగినట్లు చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఈ విషయం వెల్లడైనట్లు గుర్తు చేశారు. ప్రపంచానికి ఔషధాలు అవసరమైనప్పుడు భారత్ ఉత్పత్తిని పెంచి మందులు సరఫరా చేసినట్లు భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ప్రధాని తెలిపారు. భారత్ విజయాలకు, అభివృద్ధికి ప్రజల ఆకాంక్షలే అతిపెద్ద చోదక శక్తి అని కొనియాడారు. గడిచిన 2.5 ఏళ్లలో అమెరికా కంపెనీలు భారత్లో $16 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. इकोनॉमिक वर्ल्ड के आप लोग जानते हैं कि हाई ग्रोथ, लो इन्फ्लेशन का कॉम्बिनेशन आसान नहीं है, लेकिन आज भारत ये भी करके दिखा रहा है। हम फिस्कल डेफिसिट को नियंत्रित रखते हुए कैपेक्स में लगातार वृद्धि कर रहे हैं। हमारा एक्सपोर्ट बढ़ रहा है, फॉरेक्स बढ़ रहा है और एफडीआई का नया रिकॉर्ड बनता चला जा रहा है। पिछले 2-2.5 साल में ही अमेरिकी कंपनियों ने $16 बिलियन से ज्यादा भारत में निवेश किए हैं। కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అంశం పట్నాలో జరిగిన విపక్షాల భేటీలో కాకు పుట్టించింది. ఆ వివాదాస్పద ఆర్డినెన్స్ పై కేంద్రం, కాంగ్రెస్ తన వైఖరి స్పష్టం చేయాలని ఆప్ డిమాండ్ చేసింది. రాజ్యాంగ విరుద్ధ చర్యలకు తాము మద్దతు ఇవ్వబోమని చెప్పడం ద్వారా కేజ్రీవాల్ పార్టీకి ఖర్గే సూత్రప్రాయంగా మద్దతు తెలిపారు. అయితే విపక్ష కూటమిలో చేరేందుకు షరతులు తగదన్నారు. ఇతర నేతల నుంచి ఖర్గేకు మద్దతు లభించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డినెన్స్ ను వ్యతిరేకించే విషయంలో కాంగ్రెస్ సంశయిస్తోందని, ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ భాగస్వామిగా ఉండే కూటమిలో తాము ఉండటం కష్టమని ఆప్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్డినెన్స్ ను బహిరంగంగా ఖండించి రాజ్యసభలోని ఆ పార్టీ ఎంపీలంతా దాన్ని వ్యతిరేకిస్తారని ప్రకటన చేసే వరకు కాంగ్రెస్ భాగస్వామిగా ఉండే భావ సారూప్యం కలిగిన పార్టీల భవిష్యత్తు భేటీల్లో తాము పాల్గొనటం కష్టమేనని ఆప్ తేల్చి చెప్పింది.